వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. నా పక్కన అందరికీ సుపరిచితమైన వ్యక్తి జీనియస్ పబ్లికేషన్స్ డైరెక్టర్ రఘు దీపక్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఎలా ఉన్నారు సార్? పండుగ ఎలా జరిగింది? గుడ్ గుడ్, బాగుంది. అంత మంచి. మీ ఊరికి వెళ్ళినట్టున్నారు కదా మీరు? అవును సార్, పండగ ఊరికి వచ్చారు. ఫస్ట్ టైం చాలా రోజులు ఒక 1 వీక్ పైన వెళ్ళాను సార్. బాగా అండి, ఎంజాయ్ చేశాను ఈసారి. అదే. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, మీరు ఫాదర్ అయ్యారు. హ్యాపీ సార్, వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. మీకు మంచి ట్విన్స్ పుట్టారని తెలిసింది. నైస్. ఫస్ట్ టైం మీ యొక్క ఛానల్ ద్వారా మా బ్లెస్సింగ్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్ బ్లెస్సింగ్స్ కూడా మీకు మీ మీద ఉంటాయి. ఒక బేబీ అండ్ బాబు సార్. బేబీ అండ్ బాబు, సూపర్. చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక ఇలాంటి మూమెంట్ ఇక రాలేదు. ఇక చెప్పడం అది మాటల్లో చెప్పలేని ఆనందం అసలు. యు ఆర్ ఏ ప్రౌడ్ ఫాదర్. థ్యాంక్ యూ సార్. నైస్, థ్యాంక్ యూ అండి. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనము టీజీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 విషయం మాట్లాడదామని అనుకున్నాం కదా. అవును సార్. విల్ గో 1 by 1. ఓకే సార్. ఓకే. అయితే మనకి ఇప్పుడు మనకు చాలా నడుస్తున్నది ఏంటంటే 450 నోటిఫికేషన్స్ ఫర్ గ్రూప్ 1 ఉంది. ఓకే. అండ్ 600 to 700 నోటిఫికేషన్స్ ఫర్ గ్రూప్ 2 అని వినబడుతున్నాయి. ఓకే. అయితే మనకు వచ్చే రెగ్యులర్ క్వశ్చన్ ఏంటంటే, అన్న నిజంగానే 450 ఇస్తారా, 600 700 ఇస్తారా అని నన్ను అడుగుతున్నారు. నేను ఇస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే గవర్నమెంట్ గట్టిగానే ఉంది కాబట్టి అని నేను అనుకుంటా. మీ అభిప్రాయం చెప్పండి. ఎట్లా? అందరికైతే మొన్న మెయిన్స్ రాసిన అందరికీ శుభాకాంక్షలు. ఎలా అంటే ఎందుకంటే వాళ్ళైతే ఒక పకడ్బందీగా అయితే రిజల్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు. సరే, గతంలో చాలా లోపాలు ఉన్నప్పటికీ అందరికీ తెలిసిన విషయమే, లోపాలు ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయమే. 29 జీవో అయితేంది, తర్వాత చిన్న క్వశ్చన్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో కీ తప్పులు ఉన్నాయి. తర్వాత రీసెంట్ జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా 4th పేపర్ చూస్తే కూడా చాలా తప్పులు ఉన్నాయి సార్. చాలా తప్పులు ఉన్నాయి. ఇలాంటి తప్పిదాలు టీజీపీఎస్సీ చేయకుండా అంటే వాళ్ళకు కూడా సూచనలు ఇద్దాము. అలాగే నూతనంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి అంటే ఎలా ఉండాలి, అంటే ఎలా మెయిన్స్ ఒకళ్ళు ప్రిపేర్ అయితే మళ్ళీ నెక్స్ట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మళ్ళీ మంచి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఇది గ్రూప్ 2 అయితేంది, గ్రూప్ 1 అయితేంది, గ్రూప్ 3 అయితేంది, ఇంకా అదర్ ఎగ్జామ్స్, ఇంకా చాలా ఎగ్జామ్స్, AEE అయితేంది, ఏఈ అయితేంది, అలాగే జూనియర్ లైన్ మ్యాన్ అయితేంది, చాలా మంచి పోస్టులు ఉన్నాయి. సింగరేణి కూడా వస్తుంది నెక్స్ట్ నోటిఫికేషన్. ఇలాంటి నోటిఫికేషన్స్ ఉన్నాయి. మరి ఎలా ప్రిపేర్ కావాలి, వాటి గురించి అన్నిటి గురించి చర్చిద్దాం. ఎందుకంటే మంచి వీడియో ఇది. మీకు గ్రూప్ 1 కాకుండా, గ్రూప్ 2 కాకుండా, AEE కాకుండా మరి ఎలాంటి పుస్తకాలు చదవాలి, అభ్యర్థులు ఎలా ఉండాలి, అంతేకాకుండా టీజీపీఎస్సీ కూడా అంటే మా యొక్క మెంటర్గా మేమేంటంటే అభ్యర్థుల నుంచి చాలా విషయాలు గమనిస్తుంటాం. కొన్ని వేరే కాల్స్ వస్తుంటాయి. సార్ ఈ కీలో ఇలా తప్పులు ఉన్నాయి, టీజీపీఎస్కి మీరు ఏమైనా సలహాలు అంటే చెప్పగలగాలి. ఎందుకంటే మనము ఒక 10 yearsగా మార్కెట్లో ఉన్నాం. అభ్యర్థుల నుంచి చాలా విషయాలు అంటే ఒక్క సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా అంటే అప్డేట్ అవుతున్నారు. స్టూడెంట్స్ కూడా అప్డేట్ అవుతున్నారు, టీజీపీఎస్ కూడా అప్డేట్ అవుతుంది. కానీ అంటే కీ పేపర్ విషయాలు వచ్చేసరికి, తర్వాత క్వశ్చన్ పేపర్ వచ్చే విషయాలకు వచ్చేసరికి అంటే గ్రూప్ 1 మెయిన్స్ కూడా చూసినప్పుడు టీజీ ఐపాస్ అని అది ఇచ్చారు కదా, అట్లాంటి కొన్ని ఉన్నాయి అన్నట్టు. పాత పేపర్స్ ఇస్తున్నారా అని ఒక భ్రమ, అన్ని చాలా విషయాలు ఉన్నాయి. వాటి అన్నిటి గురించి క్లారిటీ ఇద్దాం సార్. ఫస్ట్ మీరు 450 వేకెన్సీస్ అంటున్నారు కదా. కరెక్ట్. అన్నీ ఉండకపోవచ్చు. అది ఎందుకంటే నా అభిప్రాయం అంటే మంచి అన్నీ వస్తే చాలా బెటరే. అన్నీ ఉండకపోవచ్చు. నాకు అంటే ఈ గ్రూప్ 1 మెయిన్స్ జరిగేటప్పటికి మాకు తెలిసిన విషయం ఏంటంటే టీజీపీఎస్సీ దగ్గర CMO ఆఫీసులో అయితే గవర్నమెంట్స్ అఫీషియల్గా ఉందని 290+ ఉంది అని అన్నారు సార్. ఈ మధ్యలో ఏదో ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా కొన్ని పోస్టులు గ్రూప్ 1లో యాడ్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి 100 పోస్టులు ఉంటాయి. 400 చేంజ్ అయితే ఉండవచ్చు. 450 కాకపోయినా 400, మినిమం 380 నుంచి 400 ఉంటాయి అని అనుకుంటున్నాను. మంచి నోటిఫికేషన్ అంటే గతంతో పోలిస్తే మంచి నోటిఫికేషన్. అంటే ఇంచుమించుగా ఇప్పుడు మొన్న జరిగిన నోటిఫికేషన్తో ఇది సరిసమానమైన నోటిఫికేషన్. మంచి నోటిఫికేషన్ చెప్పాలంటే మంచి నోటిఫికేషన్. ఇప్పుడు మొన్న 563, ఇప్పుడు ఇది 450 అంటే 50 అటు ఇటు చేసుకున్నా దాదాపుగా 1000 పోస్టులు అన్నట్టు సరిగా. అంటే రాని వాళ్ళు మంచిగా ట్రై చేస్తే మంచిగా ఉంటుంది. ఏమంటారు అంటే గట్టిగా చదవాలి అని చెప్తారు. అంతే, గట్టిగానే చదవాలి సార్. టైం అనేది చాలా ఇంపార్టెంట్. మనం అంటే నేనైతే దీని టైంకి చాలా ఇంపార్టెంట్ ఇస్తాను సార్. ఆ టైం అనేది మనం డిసైడ్ చేస్తాం. ఎక్కువ టైం అంటే పుస్తకాలకు నువ్వు ఏ పని చేస్తే ఆ పని మీద ఫోకస్ చేయాలి. మనం గ్రూప్ 1 ప్రిపేర్ అయితే గ్రూప్ 1కి ఎక్కువ ఫోకస్ చేయాలి. గ్రూప్ 2 ప్రిపేర్ అయితే గ్రూప్ 2 ఎక్కువ ప్రిపేర్ అంటే ఆ సిలబస్ ఏముంది, ఆ సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయి, తక్కువ టైంలో ఈజీగా అయిపోతాయి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ క్యాలెండర్ ఇయర్ అంటున్నారు. మనకు ఎట్లయినా SC వర్గీకరణకు సంబంధించి ఫిబ్రవరి ఎండింగ్ వరకు మొత్తం క్లియరెన్స్ వస్తుంది. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో క్లియరెన్స్ ఇస్తారు వీళ్ళు.
ఇచ్చిన ఇవ్వకపోయినా నోటిఫికేషన్ చేయకపోతే మన నిరుద్యోగులు మన అభ్యర్థులు ఎవరైతే ఊకోరు. ఎందుకంటే ఇప్పటికే టీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్స్ ఇవన్నీ వాస్తవం చెప్పాలి, టీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్సే వీళ్ళు ఫిల్ చేసిండు. అది గ్రూప్ 4 అయితేంది, గ్రూప్ 1 అయితేంది, గ్రూప్ 2 అంటే ఫిల్ చేయలే, కానీ గ్రూప్ 2 జరిగినా కూడా టీఆర్ఎస్ ఇచ్చినాయి, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినాయి. వీళ్ళు కొత్తగా ఇస్తున్నారు కాబట్టి వీళ్ళ యొక్క అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ పోస్టులు ఇవ్వాలని అనుకుంటుంది. అందుకోసమనే మొన్న గ్రూప్ 1లో జస్ట్ కొన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు గ్రూప్ 2 కూడా ఒక 1000 దాకా రావచ్చు సార్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఎందుకంటే 600 to 700 1000 పైన ఉంటాయి సార్, 1000 పైన ఈజీగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా 1000 పైన ఇవ్వాలనే ఆలోచన ఉన్నది నాకు తెలిసిన, అంటే నాకున్న ఫ్రెండ్స్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ద్వారా మంచి ఉంటారు, ఎందుకు పేర్లు ఎందుకులే కానీ అనుకుంటున్నా ఒక 1000 పైన ఉంటాయి. గ్రూప్ 3 కూడా గ్రూప్ 4 రెండు కలుపుతున్నారు కాబట్టి అవి ఒక 3000 పైన ఎక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు రఘు నేను ఏమంటా అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది కదా మేలో నోటిఫికేషన్ ఇస్తామంటారు. అవునవును సార్, వాళ్ళు మేలో నోటిఫికేషన్ ఇస్తే మేబీ ఆగస్ట్లో ఉండొచ్చు కదా ఎగ్జామ్. అవును సార్, అంతే 2.5 months ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్. అయితే ఇప్పుడు మనకి జనవరి ఉంది, ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు అంటారా? అంత టైం ఉందా మనకి? ఇంకో 6 months ఉంది కదా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అట్లీస్ట్. కొత్తగా అంటే ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్గా డిగ్రీ అయిపోయిన వాళ్ళు అయితే, పీజీలు అయిపోయిన వాళ్ళు అయితే, ఎందుకంటే నోటిఫికేషన్స్ లేక 2020 నుంచి నోటిఫికేషన్స్ లేవు సార్. ఈ మధ్యలో 2 batches 3 batches అయిపోయినాయి. వాళ్ళు 1,00,000 మంది వస్తారు. ఇప్పుడు కేవలం ఇప్పుడు నిజాయితీగా మాట్లాడుకుంటే సార్ మనకు ఒక 563 పోస్టులు వచ్చేసి గ్రూప్ 1 పోస్టులు, అలాగే గ్రూప్ 2 వచ్చేసి ఒక 783 పోస్టులు, అలాగే 1300 పైచిలుకు పోస్టులు వచ్చేసి గ్రూప్ 3 పోస్టులు, దాదాపుగా ఒక 3000 పోస్టులు ఇప్పుడు ఫిల్అప్ అయింది. మరి టీజీపీఎస్కి అప్లై చేసిన ఎంతమంది సార్? 5 లక్షలు, అంటే ఎక్కువ మంది ఉన్నారు అక్కడ, 25 లక్షలు 30 లక్షల మంది ఉన్నారు. కానీ ఎగ్జామ్కి గ్రూప్ 2 అయినా గ్రూప్ 3 అయినా మినిమం 5 లక్షల మంది అప్లై చేస్తున్నారు కదా. అందరికీ రాలే కాబట్టి అందరు ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే ఇది ఒక వ్యసనం లాంటి సార్. ఒక్కసారి కనుక అశోక్ నగర్ అయినా అంటే ఎక్కడైనా సరే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత దాని యొక్క రుచి తగిలిన తర్వాత అభ్యర్థి బయటకు పోలేడు. వాస్తవం చెప్పాలి, నేను కూడా ఇప్పుడు నేను ఏదో వచ్చి 1 year రద్దు చేద్దాం అనుకున్నా. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఇందులో పడ్డ తర్వాత ఇక ఏ రోజు అది అట్లే ఉంటుంది కదా అన్నట్టుగా వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలన్న ఫీల్ ఉంటుంది. అది ఇప్పుడు ఇందులో 2 points ఉన్నాయి. ఒకటి ఏంటంటే వ్యసనం ఎవరికి, మనలాంటి పాతోళ్ళకి. కానీ ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే కొత్త వాళ్ళకి, కొత్త జనరేషన్ ఉంది ఎవరైతే ఇప్పుడు మొన్ననే డిగ్రీ మీరు అన్నారు డిగ్రీ అయిన వాళ్ళు, వాళ్ళకి 6 months అనే టైము సరిపోతుందా వాళ్ళకి? అంటే ఇది యాంపుల్ టైమా, లేకపోతే వాళ్ళు ఏమన్నా కొత్తగా విధంగా ప్రయత్నం చేయాలా అనేది మీరు చెప్పండి. మీరు సార్ ఒకటి రీసెంట్గా ఒక మిత్రుడు కలిసిండు అశోక్ నగర్లో, గ్రూప్ 1 మెయిన్స్ రాసిండు, గ్రూప్ 2 రాసిండు, గ్రూప్ 3 రాసిండు, గ్రూప్ 4 రాసిండు. గ్రూప్ 4 జాబ్ వచ్చింది. గ్రూప్ 2లో దాదాపుగా 430 పైన మార్కులు వస్తున్నాయి, అంటే మంచి స్కోర్ చేసిండు. అలాగే మెయిన్స్ కూడా చాలా బాగా రాసిండు. గ్రూప్ 3 కూడా మంచి స్కోర్ చేసిండు, 325 మార్కులు వస్తున్నాయి. నాకు అన్ని పెట్టిండు అతను, అన్ని పెట్టిండు. ఆయన రీసెంట్గా ఒక 1.5 year క్రితం వచ్చిండు సార్, ఇది హైదరాబాద్కి వచ్చిండు. రీసెంట్గా మొన్న న్యూ చాయిస్ ఇచ్చారు కదా, ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్కి, అప్పుడు అప్లికేషన్ చేసిండు. ఇప్పుడు అతనికి గ్రూప్ 1 మెయిన్స్ కూడా వస్తుంది, జాబ్ వస్తుంది. ప్రిపరేషన్ అనేది మంచి గైడెన్స్ తోటి చేస్తే, మంచి గైడెన్స్, మంచి పుస్తకాలు, ఏమి కావాలో అది తెలిస్తే నువ్వు ఎప్పుడైనా జాబ్ కొట్టవచ్చు. 6 months సరిపోతుంది సార్ నాకు తెలిసి. మంచి గైడెన్స్ ఉంటే, మంచి గైడెన్స్ ఉండి, మంచి అడ్వైజ్ ఉండి, మంచి పుస్తకాలు ఉండి, ఇక చదివే అభ్యర్థికి ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. ఇప్పుడు మీరు ఏమంటారు అంటే 6 months అనేది సరిపోయే టైమే. కానీ మీరు చెప్తున్న ఒకటి గుర్తొచ్చింది, మనకి ఇంగ్లీష్లో ఒకటి ఉంటుంది, సమ్ టైమ్స్ డైరెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ స్పీడ్. స్పీడ్ ఉరకడమే కాదు, కరెక్ట్ దిశ మార్గం చూపించే వ్యక్తి ఉంటే మీరు తను రావడంతో ఏం చేసిన, ఫస్ట్ సివిల్స్ ప్రిపేర్ అయినాడు సార్, ఒక 2-3 months ప్రిపేర్ అయినట. తనకి ఇంగ్లీష్ అండ్ మంచిగా రీజనింగ్ మంచిగా వస్తుంది. ఇప్పుడు మంచి స్కోర్ చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది తప్పిదం ఏం చేస్తారంటే కాంపిటేటివ్ రాగానే ఫస్ట్ ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుని రావాలి, ప్లస్ ఆ రీజనింగ్ ఆర్థమెటిక్ నేర్చుకుని రావాలి. ఆ ఫస్ట్ పేపర్లో 2 క్లియర్ చేయగలిగితే మంచి స్కోర్ వస్తుంది. నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా నువ్వు టాప్లో ఉంటావు. ఆ 2 క్లియర్ చేస్తే నీకు తెలంగాణ మూవ్మెంటే కాదు, ఎకానమీ కాదు, ఏదైనా చేసుకోవచ్చు. అది సో ఇప్పుడు మనకి డైరెక్షన్ అంటే ఐదర్ దే కెన్ ఆస్క్ ద ఇన్స్టిట్యూషన్స్ హెడ్స్. ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఎలాగో వాళ్ళు డైరెక్షన్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను అప్పుడు కేపీలో చదివాను కదా, నాకు అంతకుముందు అసలు గ్రూప్ 1 అంటే నాకు ఏం తెలియదు 2021లో. కానీ నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాతనే అసలు ఎట్లా చదవాలో తెలిసింది. సో అది ఒక రకమైన డైరెక్షన్. సెకండ్ థింగ్ ఏంటిదంటే పీపుల్ హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్. ఇప్పుడు నేనున్నా, ఐ కెన్ ఆల్సో డైరెక్ట్. 3 సంవత్సరాలు ఇళ్ళనే కొట్టుకున్నాం కదా. సో ఇప్పుడు మీరు ఉన్నారు పబ్లిషర్ అండ్ ఆథర్, మీరు ఒక రకమైన డైరెక్షన్ ఇస్తారు.
నేను ఒక రకమైన డైరెక్షన్ ఇస్తాను, ఇన్స్టిట్యూట్ ఒక డైరెక్షన్ ఇస్తాను. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే విద్యార్థులు వాళ్ళకి ఏది అనుకూలంగా ఉందో దాని ప్రకారము ఒక డైరెక్షన్ని ఎంచుకోవాలి. ఒక గురువు ఒక మెంటార్ని ఎంచుకొని వాళ్ళు చెప్పినట్టు నడవాలి. సార్ అందరికి నాలెడ్జ్ ఉంటుంది సార్, అందరికి నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఒక సీనియర్కి ఒక డైరెక్ట్ అంటే ఒక చాలా సీనియర్కి ఏం పుస్తకాలు చదవాలి ఏం చదవకూడదని తెలుస్తుంది. వస్తుంది బయట ఒక పుస్తకం తెలంగాణ మూమెంట్ పైన 6 పుస్తకాలు వచ్చినాయి మార్కెట్లో. కానీ మార్కెట్లో చదివేది 3 పుస్తకాలు 2 పుస్తకాలు చదువుతారు. ఒకటి మనది వి ప్రకాష్ తెలుగు అక్కడ పుస్తకం చదువుతారు. కానీ అందరు ఏం చేస్తారంటే తెలియక ఊర్లో ఉండేవాళ్ళు వాళ్ళ అంటే నాలెడ్జి అంటే తక్కువ ఇన్ఫర్మేషన్ తక్కువ ఉండి ఏదో తీసుకొని చదువుతారు. ఫైనల్ ఎగ్జామ్ రాసే వరకు వాళ్ళకి 90-80 మార్కులు వస్తాయి. ఈరోజు ఆ 2 పుస్తకాలు చదివిన వాళ్ళకి అందరికి కూడా 120-130 వచ్చినవి ఉన్నాయి. అంటే అట్లా సరైన గైడెన్స్ ఏ పుస్తకం చదవాలో తెలియాలి ఫస్ట్. సో వాళ్ళు ఎంచుకోవాలి. అంటే పుస్తకం చదవడమే కాదు, రివిజన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నెక్స్ట్ టాపిక్. రివిజన్ అనేది నెక్స్ట్ టాపిక్. అవును సార్. అయితే ఇప్పుడు మనము ఓకే దెన్ ఇన్ దట్ కేసు ఇప్పుడు మనకి ఈ గ్రూప్ 1 మాట్లాడదాం. గ్రూప్ 1లో వాట్ డూ యూ థింక్ ఈజ్ అంటే ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనము మెయిన్స్ గురించి మాట్లాడకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటున్నా అంటే విత్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈస్ ఫస్ట్ ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే నాకు కొంతమంది చాలా మంది తెలుసు ప్రిలిమ్స్ చదవాల్సిన టైంలో రోజు ఆన్సర్ రాసి ప్రిలిమ్స్ ఎగ్గొట్టుకున్నాను. ప్రిలిమ్స్ నేను వాళ్ళకు రఘు ఎన్నిసార్లు చెప్పినా అంటే అరే మీరు ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేయండి, మెయిన్స్కి టైం ఉంటుంది అని అంటే యాక్చువల్గా ఇది చాలా మంది ఒప్పుకోరు. బట్ కన్సిడరింగ్ ద ప్రీవియస్ సిచ్యువేషన్ ఆఫ్ ద టీజీపీఎస్సీ ఫస్ట్ మనం ప్రిలిమ్స్ అయితే క్లియర్ చేయాలి కదా అనేది నేను చెప్తే వినలేదు. పాపం ఉత్తపుణ్యానికి మెయిన్స్ రాసి ప్రిలిమ్స్ పోగొట్టుకున్నారు. అయితే నేను అదే అంటున్నా, ఈ అప్రోచ్ తప్పైనప్పటికీ నేను ఏమంటే మనకున్న సిచ్యువేషన్ ప్రకారము ఈ అప్రోచే కరెక్ట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైము. మీరేమంటారు దాని గురించి? సార్ ఇప్పుడు మెయిన్స్కి ప్రిలిమ్స్ కొన్ని అంశాలు ఉంటాయి సార్. ఇప్పుడు ఉదాహరణకు ఇండియన్ జాగ్రఫీ ఉంది, అది మెయిన్స్లో ఉంది, ఇక్కడ ప్రిలిమ్స్లో ఉంది. మనకు ప్రిలిమ్స్ చదివేటప్పుడే అంటే కొన్ని అంశాలు కవర్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ అనేది ప్రిలిమ్స్లో లేదు, అది వదిలేయాలి, మొత్తం వదిలేయాలి. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకోగలిగితే కరెంట్ అఫైర్స్ అనే అంశము ప్రిలిమ్స్లో ఉంటుంది. మెయిన్స్లో ఏంటంటే అది చాలా అంటే ఇప్పుడు ఎస్ఎన్టీలో పనిచేస్తుంది. తర్వాత ఇండియన్ జాగ్రఫీ పనిచేస్తుంది, తెలంగాణ జాగ్రఫీ పనిచేస్తుంది, ఎకానమీలో పనిచేస్తుంది, పాలిటీలో పనిచేస్తుంది కరెంట్ అఫైర్స్ అనేది. ఎందుకంటే ఏం చదివినా ఫస్ట్ డిఫరెంట్ తెలుసుకోవాలి. మెయిన్స్లో సిలబస్ ఏముంది, ప్రిలిమ్స్లో సిలబస్ ఏముంది, దీనికి మధ్య ఉన్న సంబంధం ఉన్న అంశాలను ఇక్కడ క్లియర్ చేసుకొని పోతే మెయిన్స్కి అవసరం లేని పక్కన పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ప్రిపేర్ అయితే టైం ఉంటుంది. ఒక 3 months టైం ఉంటుంది, మనకి టైం ఉంటుంది. చాలా క్లియర్గా అసలు సిలబస్ ఏముంది, సిలబస్లో ఉన్న అంశాలు ఏమున్నాయి, మనం ఏం చదువుతున్నాం, ఎలా చదువుతున్నాం, ఆ టైం టేబుల్ ఎలా ఉంది, అసలు సిలబస్ని కవర్ చేస్తున్నామా లేదా. సిలబస్ని కవర్ చేసుకోగలిగితే సక్సెస్ అనేది అందరికీ ఉంటుంది సార్. మొన్న రాసిన మెయిన్స్ ఎందుకు తక్కువ మార్కులు వస్తున్నాయి అంటే సిలబస్ ఎవరిది క్లియర్ కాలేకనే చాలా మంది 29 జీవో ఒకటైతే ఆ సివిల్స్ ఆస్పిరెంట్స్ బయటకు రావడానికి కారణం ఏంటంటే ఆ తెలంగాణ మూవ్మెంట్ కాలేదు, తెలంగాణ ఎకానమీ కాలేదు, తెలంగాణ జాగ్రఫీ కాలేదు. ఇట్లా తెలంగాణ ఇష్యూస్ ఏమున్నాయో అవి ఎవ్వి చదవలేదు వాళ్ళు. కానీ బయటకు రావడానికి కారణం ఏంటంటే నాకు తెలిసిన విషయం అంటే నేను చాలా రోజులుగా ఇక్కడ ఉంటున్నా కాబట్టి అంటే ఎక్కువ అబ్జర్వ్ చేస్తా కాబట్టి స్టూడెంట్స్ మిమ్మల్ని రోజు 20 మంది స్టూడెంట్స్ కలుస్తారు సార్. మనమే 3-4 days కలిసి కలుద్దాం అనే టైం లేక పబ్లిషర్ మీ దగ్గర చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అదొకటి నేను అందరితో చాలా ఫ్రీగా ఉంటా సార్, ఒక బ్రదర్ లాగా ఉంటా. ఏదైనా మంచి సజెషన్ చేస్తా, ఏమైనా కలిపి హెల్ప్ చేస్తా, దానివల్ల అందరూ నాకు ఎక్కువ కాంటాక్ట్ లో ఉంటారు అన్నట్టు. సో మీరు అన్నట్టు ఇందాక అన్నారు కదా కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడితే మనము ఆ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే ప్రిలిమ్స్ కేమో చాలా తెలియాలి. కానీ మెయిన్స్ లో కరెంట్ అఫైర్స్ ఎక్కడ ఎంత అద్దాలో అంతే అద్దాలి అంతే. మెయిన్స్ లో కరెంట్ అఫైర్స్ రాయాలి, కానీ ఏ పాయింట్ రాయాలనేది మన విజ్డమ్. అంటే మనం అంత కరెంట్ అఫైర్స్ రాసేయలేం. ఆ సందర్భానికి తగ్గట్టుగా ఏ కరెంట్ అఫైర్స్ రాస్తే మార్కులు పడతాయో తెలియడమే అది నెక్స్ట్ థింగ్. సో నేను ఆ పాయింట్ చెప్పాలనుకున్నాను ఇందాక అన్నట్టు. సో రెండింటికి కావాల్సిందే, ఆప్షన్ ఇది లేదు. అయితే ఇప్పుడు మనకి అయితే ప్రిలిమ్స్లో ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఫోకస్ చేయాలి స్టార్టింగ్ నుంచి? సార్ ఇప్పుడు ప్రిలిమ్స్ అంటే ఎక్కువగా అంటే గ్రూప్ 1 ఫిలిమ్స్ చదివితే ఎక్కువగా ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ అంశాలను ఫోకస్ చేయాలి సార్. ఎందుకంటే దాదాపుగా 30 మార్కులు ఉంటాయి. ఈ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు పోయినసారి ఫిలిమ్స్ రాస్తే 18 ప్రశ్నలు కరెంట్ అఫైర్సే ఉన్నాయి, ఒక 8 ప్రశ్నలు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నాయి. దాదాపుగా 24 ప్రశ్నలు 26 ప్రశ్నలు
ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో టాప్ ప్రయారిటీ కరెంట్ అఫైర్స్. ఆ తర్వాత తీసుకుంటే మనకి హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, అది ఇండియన్ హిస్టరీ అయితేంది, తెలంగాణ కల్చర్ అయితేంది, తెలంగాణ లిటరేచర్ అయితేంది. ఓకే, వీటి నుంచి దాదాపుగా ఒక 25 ప్రశ్నలు ఉన్నాయి ఇండియన్ హిస్టరీ పరంగా తీసుకుంటే. హిస్టరీ అనేది తీసుకుంటే ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్ అండ్ సొసైటీ, ఇక్కడి నుంచి ఒక 20 చాలా మన వాళ్ళు ఏమవుతున్నారంటే పుస్తకాల విషయంలో మంచి పుస్తకాలు ఎంపిక లేకుండా మెయిన్స్కి చదివే పుస్తకాలే ఇక్కడ మంచి కంటెంట్ ఉండాలి వాస్తవం చెప్పాలంటే, అవి ఉపయోగించుకుంటే సక్సెస్ అవుతారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న షార్ట్స్ చదువుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే హిస్టరీలో కింది మీది ఏమో తెలియదు అక్కడ. ఇప్పుడు ఒక ఉదాహరణకి మొఘల్ సామ్రాజ్యం ఉంది, ఢిల్లీ సామ్రాజ్యం ఉంది, వాటి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, వాటి గురించి అందరి గురించి తెలియాలి. ఫస్ట్ వాళ్ళ యొక్క పరిపాలనా విధానాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క భాషా సాహిత్యం ఎలా ఉంది, వాళ్ళ యొక్క నగర నిర్మాణం ఎలా ఉంది, అంతేకాకుండా వాళ్ళు చేపట్టినటువంటి సంస్కరణలు ఏమున్నాయి అవన్నీ తెలవాలి. ఏం చేస్తున్నారంటే షార్ట్స్ చదివి వెళ్ళిపోతారు, చిన్న చిన్న చదివి తొందరగా అయిపోవాలని. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మెయిన్స్ కంప్లీట్ కాదు, అక్కడ సబ్జెక్ట్ కంప్లీట్ కాదు. అట్లా కొంచెం ప్లాన్ తోటి ఒక ప్లాన్ వేసుకొని కరెక్ట్ ప్రిపరేషన్ చేస్తే ఏదైనా అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి అంత డెప్త్గా వస్తున్నాయి. ఇప్పుడు ప్రతి విషయం తెలవాలి, అభ్యర్థికి ప్రతి విషయం తెలవాలి. ఉదాహరణకి తాజ్మహల్ నిర్మాణం ఉన్నది, అది ఎవరు చేపట్టారు, ఏ సంవత్సరం చేపట్టారు, దానికి ఉపయోగించిన ఎలాంటి పాలరాయిని ఉపయోగించారు, ఎందుకు, ఎవరి ప్రేమ గుర్తుగా, అట్లాంటి అన్ని తెలవాలన్నట్టు. అండ్ మీరు అంటే నాకు గుర్తొస్తుంది రఘు, ఇప్పుడు ఈ క్వశ్చన్లు ఇచ్చే పద్ధతి కూడా మారిపోయింది కదా. ఇంతకుముందు క్వశ్చన్ ఇచ్చి ఏబిసిలో ఒకటి ఉండేది, ఇప్పుడు ఏబిఈ, ఏబిడి ఇట్లా ఇవ్వడం వల్ల అందులో ఉన్న ప్రతి ఆప్షన్ అది క్షుణ్ణంగా తెలిస్తేనే నువ్వు కింద ఏబి ఆప్షన్స్ చూస్ చేసుకోగలుగుతావు. సో మీరు అన్నట్టు వాడు ఒకటి ఆ కింద ఏబిసిలలో ఒకటేమో ఒక సెక్టర్ నుంచి ఇస్తాడు, ఒక యాంగిల్ నుంచి, ఇంకోటి. సో నీకు రెండు తెలిస్తేనే ఈ ఆన్సర్ చేయగలుగుతాం, ఏది పోయినా పోతుంది. కానీ లక్కీగా మనకి గ్రూప్ 1లో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఒక ప్లస్ పాయింట్. కానీ ఏపీఎస్సీ వాళ్ళకి కానీ యూపీఎస్సీ వాళ్ళకి ఇది ఇట్లా చేయకపోతే మాత్రం చాలా పెద్ద దెబ్బనే. నెక్స్ట్ హిస్టరీ తర్వాత ఎకనామీ. నేను పొద్దున ఈరోజు మార్నింగ్ ఎకనామీ గురించి ఒక వీడియో చేసిన, మీరు చూసే ఉంటారు. నేను ఏమంటా అంటే ఎకనామీ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది నా వాదన. అయితే డెవలప్మెంటల్ ఎకానమీ అని ఇచ్చింది సార్ సిలబస్లో, ఫిలిమ్స్లో డెవలప్మెంటల్ ఎకానమీ అని ఇచ్చింది వాడు. ఓకే, అందులో మామూలుగా తీసుకుంటే క్వశ్చన్స్ ఎక్కడ వచ్చినాయి అంటే ప్లానింగ్ లెసన్స్ బాగా వచ్చింది. ప్లానింగ్ కదా, రెండు క్వశ్చన్స్ ప్లానింగ్ నుంచి కనబడతాయి దాదాపు ఎప్పుడైనా సరే. ఆ తర్వాత తీసుకుని నేషనల్ ఇన్కమ్ కనబడుతున్నాయి. తర్వాత అగ్రికల్చర్ ఒకటి, సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ పైన క్వశ్చన్స్ అక్కడ వేస్తున్నాడు, మొత్తం మీద వేసి అడుగుతున్నాడు. మొత్తం కూడా జతపరచడం స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు. ఏం చదివినా ఒక సంపూర్ణంగా ఎగ్జామ్ పోవాలి, చాలా క్లారిటీగా పోతేనే ఫిలిమ్స్ అయినా అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ చాలా పోటీ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే 563 పోస్టులు వస్తాయి. 563 పోస్టులు ప్రతి జిల్లాకి, ప్రతి మండలంలో ఒకరు ఉంటారు కంపల్సరీ. ఒక మండలంలో గ్రూప్ 1 ఆఫీసర్ అయిందంటే ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అంటే, వాళ్ళ కొడుకాట గ్రూప్ 1 ఆఫీసర్ అయినట్టు, వాళ్ళ బిడ్డాట గ్రూప్ 1 ఆఫీసర్ అయిందట, మస్తు మాట్లాడుకుంటారు. అట్లా మాట్లాడుకుంటే ఏమైందంటే చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 2 కూడా రిజల్ట్ ఉంది, అవి ఒక 783 పోస్టులు. గల కూతురికి గ్రూప్ 2 ఆఫీసర్ అంటే అయ్యిందట అంటే ఇంటి పక్కన వాళ్ళు అందరూ పంపిస్తారు. పక్కన వాళ్ళు అంటారు. నేను ఏమంటా అంటే ఒక 10 వీధులు తీసుకుంటే ఒకరు కూడా లేడు కదా ఆఫీసర్. రీసెంట్ గా 9,000 అంటే 8,000 చేంజ్ గ్రూప్ 4 వచ్చినాయి, జాబ్లు వచ్చినాయి. నేను ఒక చిన్న పెళ్లికి వెళ్ళిన రీసెంట్ గా, వెళ్తే ఏమైందంటే గల పిల్లకు జాబ్ వచ్చినట్టు కానీ మాట్లాడుకుంటున్నట్టుగా ఒక అమ్మాయికి. అంటే నాకు అంటే అందరూ అంటే గవర్నమెంట్ జాబ్ అనేది నా ఉద్దేశాన్ని ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ సొసైటీలో గుర్తింపు చాలా గుర్తింపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా సార్ నేను అంటే మా మేడం డెలివరీ అయినప్పుడు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినా, అక్కడ ఏమైందా మీ ఇద్దరం ఎంప్లాయీస్ కాదు కదా, మామూలుగా ఏంటంటే నాకు ఏ జాబ్ వచ్చినా నేను ఏం చేయగలను నాకు అర్థని వాస్తవం చెప్పాలంటే. అయితే ఏమైందంటే అక్కడ వాడు అడుగుతున్నాడు ఇన్సూరెన్స్ ఉందా సార్ అని అడుగుతున్నాడు. నాకు అంత అవసరం రాలేదు. ఇప్పుడు ఏమైంది, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఇన్సూరెన్స్ ఉంటుంది, అట్లాంటివి ఉపయోగపడతాయి చాలా. అండ్ మనం ఎంత వద్దన్నా ఇండియాలో గవర్నమెంట్ ఆఫీసర్కి ఉన్న హోదా వేరు ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీసర్ అది మంచికో చెడుకో పక్కన పెడదాం, కానీ ఇండియాలో ఒక బ్యూరోక్రాట్ అంటే అది ఏ రాష్ట్రం అన్నా కానీ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ వాల్యూ, అంతే కదా. అంతే సార్. సరే, ఇప్పుడు మనకి ఓకే దట్స్ ఫైన్. అయితే నెక్స్ట్ ఇప్పుడు మనము విద్యార్థులకు మీరు ఏమంటే క్షుణ్ణంగా చదవాలని చెప్పారు ఈ 3 వర్ష. దాని తర్వాత చాలా విషయాల్ని ప్రిలిమ్స్లో మీరు ఆ ఫిలిమ్స్ ఆర్లో సిలబస్ తీసుకుని మీకు అర్థమవుతుంది.
పోయి ఆల్రెడీ మనకి ఇప్పటి వరకు 3 ప్రిలిమ్స్ అయితే అయినట్టున్నాయి కదా సార్. 3 పేపర్లు దగ్గర పెట్టుకొని గ్రూప్ 1 కూడా చూసినప్పుడు అలా చూసుకోండి. గ్రూప్ 2 సంబంధించి ఎకానమీ మూవ్మెంట్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి అవి చూసుకోండి. ఆ పాలిటీ సెకండ్ పేపరు మీకు అందరికీ తెలుసు, ఇండియన్ సొసైటీ, తెలంగాణ హిస్టరీ అవన్నీ తెలుసు. నెక్స్ట్ 4th అదే చెప్పబోతున్నాను పాలిటీ. అయితే నేనేమంటా అంటే పాలిటీకి వీళ్ళు చాలా మల్టిపుల్ బుక్స్ అవుతారు. నేనంటే లక్ష్మీకాంత్ తప్ప ఇక అసలు అక్కర్లేదు అంటున్నాను నేనే, నా ఉద్దేశం అది. సార్ ఇప్పుడు లక్ష్మీకాంత్ ఎవరికి అర్థమవుతుంది అంటే ఎక్కువగా కొంచెం తెలుగు అయితే గ్రాంధికం ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణ పీపుల్ అనేవాళ్ళు హైదరాబాద్ పీపుల్ వేరు, తెలంగాణ పీపుల్ వేరు. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే వాళ్ళకందరూ కూడా ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు హైదరాబాద్ కాకుండా ములుగు జిల్లాను అటు లేకుంటే మహబూబ్నగర్, నాగర్ కర్నూలు అయితేంది, తర్వాత వనపర్తి అయితేంది, తర్వాత ఆదిలాబాదు, నిర్మల్ అయితేంది, జగిత్యాల అయితేంది, ఇవన్నీ రూరల్ ఏరియాస్ సార్. జస్ట్ వాళ్ళకి మొన్న ఇంగ్లీష్ మీడియంస్ వచ్చినాయి. ఇప్పుడు మీరంటే ఇక్కడనే పుట్టారు, ఇక్కడనే పెరిగారు కాబట్టి ఇప్పుడు నాది కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం. మీరు మేము ఏం చదివినా ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్ వచ్చేది లక్ష్మీకాంత్ బుక్ బెస్ట్ బుక్ మీరు అన్నట్టు. తెలుగు మీడియంలో తెలుగులో ఉంది సార్, తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఏమొస్తే తెలుగులో అదే ప్రింట్ వస్తుంది. నెక్స్ట్ ఒక 1 వీక్ 10 డేస్లో వచ్చేస్తుంది. అయితే ఇక్కడ లక్ష్మీకాంత్ గ్రాంధికం లాగుంటుంది అన్నట్టు. వాళ్ళు కరెక్ట్ ట్రాన్స్లేషన్ చేయకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ మంచి పుస్తకం అయితే వీళ్ళు క్లాసెస్ వింటారు, ఎవరిని ఒకరి దగ్గర ఉంటారు. ఫేమస్ ఫ్యాకల్టీ అంటే ఇప్పుడు మన నేను కేపీ సార్ శిష్యుడిని కాబట్టి ఆయన ఎప్పుడు ఒకటే మాట చెప్పేవారు క్లాస్లో కూడా, మీరు 10 బుక్లు చదవద్దు, ఒకటే బుక్ ఏదైనా తీసుకో, ఒకటే బుక్, టేక్ ఎనీ బుక్. నువ్వు ఒక ఇన్స్టిట్యూట్ బుక్ తీసుకుంటావా, ఒక గైడ్ తీసుకుంటావా, నీ ఇష్టం, ఏదైనా తీసుకో. అదే బుక్ని 10 సార్లు చదువు అంతే. సో మనం కూడా నేను అదే చెప్తాను. సరే లక్ష్మీకాంత్ మీద గ్రాంధికం ఉంటే పక్కన పడి ఇంకా మార్కెట్లో చాలా ఉన్నాయి ఈజీ లాంగ్వేజ్ ఉండే పుస్తకాలు మార్కెట్లో మీకు అందరికీ తెలుసు. ఆల్రెడీ ప్రభాకర్ రెడ్డి అయితేంది, తర్వాత కృష్ణారెడ్డి అయితేంది, రఘురామ్ పాలిటీ అయితేంది, రమాదేవ్ అయితేంది, ఒక మంచి పుస్తకం 4 ఉన్నాయి. మనం పేర్లు చెప్తే వాళ్ళకి పబ్లిసైజ్ పేర్లు అట్లా కదా. అంటే మనము అభ్యర్థులకు ఏం తెలియదు సార్. కరెక్ట్. వాళ్ళకి తెలియని ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఇవ్వగలగాలి. ఇప్పుడు నేను నాది లేదని ఉన్నదని చెప్పడం కాదు, వాళ్ళకి ఏం అవసరమో అది ఇస్తే కరెక్ట్గా నేను ఏమన్నా కరెక్ట్ గైడెన్స్ చాలా అవసరం. అదే ఏది తీసుకున్నా ఒకటి తీసుకొని 10 సార్లు చదవండి. దానికి ఏమి అప్డేట్స్ ఉంటే చూసుకోండి కరెంట్ అఫైర్స్లో. కరెక్ట్. అంతే. పాలిటీలో ఇప్పుడు చైర్మన్స్ మారుతుంటారు. రీసెంట్గా మహిళా కమిషన్ చైర్మన్ మారిండ్రు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మారిండ్రు. ఇట్లా రీసెంట్గా ఏమేమి అంశాలు ఉన్నాయో వాళ్ళ యొక్క అటు పూర్వ పరిస్థితి కూడా, వాళ్ళు ఏ రాష్ట్రం చెందిన వాళ్ళు, ఎక్కడి నుంచి ఏమేమి చేసిండ్రు అది నేర్చుకుంటే సరిపోతుంది అంతేగా. అది పాలిటీ సార్. పాలిటీ దాదాపుగా 14-16 ప్రశ్నలు కనబడుతున్నాయి. ఇది ప్రిలిమ్స్ జరిగినప్పుడల్లా ప్రతి ప్రిలిమ్స్లో కనబడుతున్నాయి అవి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మీకు మెయిన్స్ రాయాలంటే మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా పాలిటీ ఒక పాయింట్ లేకుండా మీరు రాయలేరు. ఎందుకంటే ఏదన్నా చూసినా ఆర్టికల్లో, షెడ్యూల్లో, జనరల్ ఎస్సే రాయాలన్నా కూడా పాలిటీ అంశాలు తెలియకుండా ఏం చేయలేము. పెన్ కదలదు జనరల్ ఎస్సే అయినా ఇప్పుడు ఇండియన్ సొసైటీ రాయాలని కూడా పాలిటీ లేకుండా ఏం చేయలేదు. ఇండియన్ సొసైటీ దాదాపు పాలిటీతోనే ముడిపడి ఉంటుంది అట్లా. సో అట్లా సరే, ఇంకా మనం మిగతా సబ్జెక్ట్స్ ఇక వాళ్ళ మార్చుకోవచ్చు. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనము ఇప్పుడు టీజీపీఎస్సీ గురించి మనకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం కదా. మనం ఇట్లాంటి సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుంది మీ ఉద్దేశం? టీజీపీఎస్సీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎగ్జామ్ జరిగినా, ఇప్పుడు రీసెంట్గా మనకు మొన్న జరిగిన ప్రిలిమ్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూస్తే ఒక 8 నుండి 9కి ఆన్సర్స్ ఉన్నాయి, పుస్తకాలలో ఆన్సర్స్ ఉన్నాయి. వాళ్ళు ఏదో చూపించి అంటే ఇప్పుడు కేసు కొట్టించుకోవడం జరిగింది. గవర్నమెంట్ మేనేజ్ చేస్తుందని ప్రతి స్టూడెంట్స్కి తెలుసు, అభ్యర్థికి తెలుసు, అంటే గవర్నమెంట్కి కూడా తెలుసు మేనేజ్ చేసిందని. అలాంటి తప్పిదాలకు పోకుండా, అంతేకాకుండా రీసెంట్ జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ కీ వచ్చింది సార్, పేపర్ 4 కీ వచ్చింది. దాదాపుగా 12 ప్రశ్నలకు సమాధానాలు పుస్తకాలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఏ కీ రాంగ్ ఇచ్చిండ్రు. ఇప్పుడు దీనివల్ల ఏమైతే సార్, గ్రూప్ 1లో కేసెస్ వేసిండ్రు, కీ పైన కేసెస్ వేసిండ్రు, సరే అది తప్పించుకొని పోయిండ్రు. కానీ గ్రూప్ 2 అలా కాదు కదా. ఒక 20-30 క్వశ్చన్స్ మీరు అట్లా రాంగ్ ఇస్తే ఒక అభ్యర్థి చదివినోడికి చాలా ఇబ్బంది అవుతుంది. అవును, ఒక్కసారి ఇప్పుడు గ్రూప్ 2కి మీరు చెక్ చేసిన సార్? ఉన్నాయి, మళ్ళీ ఇష్యూస్ ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. ఒక పేపర్ 4లో దాదాపు 12 ప్రశ్నలు ఉన్నాయి. అయితే దాని గురించి సెపరేట్ టాపిక్ చేద్దాము. జస్ట్ ఒక హింట్ అనమాట. దాని మీద మనం ఇంకొక వీడియో చేద్దాము, ఏ క్వశ్చన్స్ తప్పున్నాయని. అంటే కానీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. నేను చేస్తా సార్, దానిపైన మూవ్మెంట్ పైన చేస్తా, ఎకానమీ పైన చేస్తా. ఉద్దేశం ఏంటంటే మూవ్మెంట్ పైన 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఎకానమీ సబ్జెక్ట్ చాలా మంది తెలియదు, అవి రైటే అనుకుంటారు. వాస్తవం చెప్పాలంటే అవి రైట్ అనుకుంటారు. అందులో కూడా ఒక 4 తప్పులు కనబడుతున్నాయి. నేను ఎందుకు పాయింట్ అడుగుతున్నా అంటే, నిన్న కూడా ఒక వీడియోలో చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళకి క్వశ్చన్ పేపర్ తయారు చేసినప్పుడే కీ కరెక్ట్ గా ఇవ్వాలి, నెల తర్వాత కీ ఇచ్చి మళ్ళీ ఆ కీలో తప్పులు పెట్టారు. ప్రిలిమినరీ కీలనే రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చింది సార్, మరి ఇస్తే అది ఎంత తప్పిదం? అదే అంటున్నా. అంటే ఇప్పుడు దీనివల్ల ఏం చేసినా మాదే సమ్మతం అన్నట్టు ఉండద్దు.
అట్లా కాకుండా ఇప్పుడు గ్రూప్ టూ ఎగ్జామ్ అయ్యి నెల దాటింది, నెల తర్వాత నువ్వు కీ ఇవ్వడమే తప్పు, మళ్ళీ ఇచ్చిన కీలో తప్పులు ఉండడం ఇంకా తప్పులో. సో ఇప్పుడు దీనివల్ల ఆల్రెడీ 1 month పోయింది, మళ్ళీ దీనిపైన ఇప్పుడు మళ్ళీ కీస్ అబ్జెక్షన్స్ మళ్ళీ దాని మీద ఎవడో కేసు వేస్తాడు, మళ్ళీ ఇది అవుతుంది. సో మనము టీజీపీఎస్సీకి ఇదే ఎందుకు కీ ఎందుకు లేట్ ఇస్తున్నారు? ఇప్పుడు క్వశ్చన్ తయారు చేసినప్పుడే కీ వస్తుంది కదా. వాస్తవం చెప్పాలంటే నేను అనుకుంటున్నా సార్, చైర్మన్ రాకముందుకేమో టీజీపీఎస్ పేపర్ 2 అంటే ఈ పేపర్స్ రెడీ అయిపోయినాయి, ఈయన కొత్త చైర్మన్ వచ్చాడు కదా, మరి అక్కడ నా అవగాహన లోపం. ఏ చైర్మన్ వచ్చినా ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ తయారు చేయండి అంటే మీరు క్వశ్చన్ తయారు చేసి ఆన్సర్ కూడా తయారు చేస్తారు. క్వశ్చన్ నేను క్వశ్చన్ ఇప్పుడు ఇచ్చే సాయంత్రంలో ఆదిత్య నేను సాయంత్రం ఇస్తాను అన్నారు కదా ఆన్సర్. నేను అట్లా అంటున్నా, క్వశ్చన్ పేపర్ తయారైనప్పుడే ఆన్సర్ కూడా దాంతో పాటు రావాలా అనేది పాయింట్. వాళ్ళ దగ్గర మరి ఎలా నిర్ణయాలు తీసుకుంటారో ఇది తప్పిదం చాలా ఉంది. ఇది ప్రతిసారి జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే అంటే ప్రాసెస్ లేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ లేట్ కావడం వల్ల ఏమైంది, గవర్నమెంట్ కూడా లాభమే ఒక్కోసారి, వాళ్ళకి లాభం. ఎందుకంటే అభ్యర్థులు ఇప్పుడు నువ్వు ఇచ్చింది 783 పోస్టులు, ఏది గ్రూప్ 2లో, ఆ 783 పోస్టులకి అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది, మీరు అసలు ఇవ్వకపోతుంది. మరి మిమ్మల్ని ఓట్లు వేయించుకొని మీకోసం ప్రచారం చేసి మీకోసం తిరిగి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని ఉండి మీరు పోస్టులు పెంచకపోతుంది, మళ్ళీ కీల వాళ్ళకి ఇప్పుడు కేసులు అవుతాయి. అట్లాంటి తప్పిదాలు కాకుండా టీజీపీఎస్ ఫస్ట్ ఏం పెడుతున్నామో, ఎగ్జామ్స్ ఏం పెడుతున్నామో సరైన కీ ఉందా లేదా, దాదాపుగా 20-25% కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఒక మూవ్మెంట్ సబ్జెక్ట్ అందరూ తెలుసు కాబట్టి అందరూ ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. ఎకానమీ చేయగలుగుతలేదు కొందరు, ఎకానమీలో కూడా తప్పులు ఉన్నాయి, పేపర్ 2లో కూడా తప్పులు ఉన్నాయి. ఇట్లా కీల వల్ల ఏమవుతుందంటే చదివిన అభ్యర్థికి నష్టం జరుగుతుంది. అంటే అట్లా జరిగిపోతుంది. చదివిన వాళ్ళు ఒకటే అవుతున్నారు, చదివిన వాళ్ళు ఒకటే అవుతున్నారు, స్టూడెంట్స్ అంతా అదే వాల్యూ ఉంటలేదు. అదొక ప్రాబ్లం. అది సో మనకు ఫస్ట్ సూచన కీ అనేది కరెక్ట్గా ఉండాలి, జల్దీ రిలీజ్ చేయాలి, కరెక్ట్గా ఉండాలి, తొందరగా ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోవాలి. పోస్టింగ్ కూడా తొందరగా ఇస్తే బెటర్, ఎందుకంటే చాలా రోజుల నుంచి అభ్యర్థులు టీజీపీఎస్సీ ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు. ఇప్పటికే 2022 నోటిఫికేషన్స్ అవన్నీ 22 అంటే మళ్ళీ అంటారు కదా స్టూడెంట్స్ పోస్ట్ పోన్ చేయమంటారు. అంటే అప్పుడున్న ప్రాబ్లమ్స్ మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు కీ కరెక్ట్గా ఇస్తే మనం ఎందుకు అడుగుతారు, ఎవరు అడగారు కదా, ఎవరేం అడగారు కీ కరెక్ట్గా ఉంటే. అంటే నాకు రెండో సూచన ఏమనిపిస్తుంది అంటే టీజీపీఎస్సీ వాళ్ళు ద మెయిన్ హెడ్స్ రెగ్యులర్గా వచ్చి విద్యార్థులతో మాట్లాడాలని నేను అనుకుంటా. అప్పుడప్పుడు మాట్లాడాలి. అంటే ఒక్కసారి ఇప్పుడు మన మహేందర్ రెడ్డి గారు ఆయన సర్వీస్ మొత్తంలో ఒక్కసారి కూడా మాట్లాడాలి, ఒక్క మీడియా కూడా పెట్టలేదు. మనకు అది బాధాకరమైన విషయమే కదా. కనీసం ఇప్పుడు బుర్రా వెంకటేశ్వరం గారు ఒక్కసారైనా కలిసారండి, మరి మహేందర్ రెడ్డి సార్ అంత పెద్ద పోస్ట్లో ఉండి ఒక్కసారి కూడా కలవలేదు. బుర్రా వెంకటేశ్వరం అయితే మంచి నేమ్ ఉంది బయట మార్కెట్లో, ఆయన కూడా ఉంది కానీ ఆయనది ఏంటంటే పోలీస్ అని ఒక తత్వం ఏమో చూపిస్తారేమో అనిపిస్తుంది నాకు. ఈయనది ఏంటంటే ఇంతకుముందు ప్రజలతో అంటే ఎక్కువగా సర్వీస్ ఇచ్చిండు, సోషల్ సర్వీస్ ఇచ్చిండు. మనకి అవన్నీ ఇప్పుడు ఆయన లా అండ్ ఆర్డర్ నుంచి వచ్చారు సార్. అవునవును. కానీ మనకి వి డు నాట్ కేర్ అబౌట్ ఫ్రమ్ వేర్ హీ ఈస్ కమింగ్, రైట్? వి ఓన్లీ కేర్ అబౌట్ ఇప్పుడు ఈయన టీజీపీఎస్సీ చైర్మన్ కాబట్టి ఇప్పుడు మనం అంత గొడవ చేసినాం, కనీసం ఒక్క మాట కూడా మాట్లాడాలి. సో మనకి ఇట్లాంటప్పుడు ఏమైందంటే విద్యార్థులకి వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. వాళ్ళు ఇంత గొడవైనా ఒక్కసారి కూడా పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడకపోవడం అనేది గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళు చాలా బాధతోటి, ఒక నిస్పృహతో రాసిన వాళ్ళు, నిరాశతోటి, చాలా అంటే ఆవేదనతో రాసిన వాళ్ళు అందరు చాలా మంది కూడా. ఎవరో ఒక 10 మంది 15 మంది పోయి ఎగ్జామ్ రాసిన తప్ప కానీ మిగతా అంతా కూడా బాధను నింపుకొని అంటే ఏం జరుగుతుందో తెలియకుండా రాసిన వాళ్ళే చాలా 90% సార్. అదే 90%. సో వాళ్ళు మనకి వచ్చి మనకి యాక్చువల్గా వాళ్ళు రెగ్యులర్గా మనతో మాట్లాడితే వీళ్ళకి కూడా ఒక సాంత్వన. అంటే ఆస్పిరెంట్స్ యొక్క అంటే ఏమున్నాయి, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అని మీరు అంటున్నారు. ఆ సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలు తీసుకొని ఆ సమస్యల ప్రకారము పరిష్కరిస్తూ టీజీపీఎస్సీ ముందుకెళ్తే బాగుంటుంది. ఇది ఒక రెండో సూచన. అదే ఇప్పుడు మన వాళ్ళు పెద్ద వాళ్ళకు ఇది గ్రీవియన్స్ పోర్టల్ ఉంది. అవును. గ్రీవియన్స్ పోర్టల్లో మనము పెద్ద ఒక 30 లైన్ల స్టోరీ రాస్తారు వీళ్ళు, సార్ అదేమైంది ఇదేమైందని. సింపుల్గా వాళ్ళు ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ యాజ్ పర్ షెడ్యూల్ అంటారు. ఇక అందులో అడ్రస్ చేసిన క్వశ్చన్లకు ఒక్కదానికి కూడా ఆన్సర్ ఉండదు. అప్పుడు వీడికి ఏమనిపిస్తుంది, నేను ఎంత కష్టపడి ఫ్రేమ్ చేసిన క్వశ్చన్కి నువ్వు ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ యాజ్ పర్ ఇట్లా లేకపోతే ఇట్ విల్ బి క్లోజ్డ్ అని రాస్తే మీనింగ్లెస్ కదా. ఇప్పుడు మనం ఒక పాలిటీలో గవర్నెన్స్ సబ్జెక్టులు చదువుకునేది రిలయబిలిటీ, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ చదువుతున్నాము. బట్ ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నామో ఆ కాన్స్టిట్యూషనల్ బాడీనే మనకి ఇవన్నీ చూపెట్టకపోతే మనం ఆస్పిరెంట్స్కి ఏం చెప్తున్నాం? ఇప్పుడు రేపు అంటే వీడు కూడా రేపు గ్రూప్ 1 ఆఫీసర్ అయిన తర్వాత ఆ కంప్లైంట్ బాక్స్ అని పెట్టి పైన పెడతారు గోడ మీద, అది ఎవరికి అందదు కూడా అందదు. అంటే మనం కూడా అట్లనే చేయాలా?
అంటే ఇట్లా మనకి ట్రైన్ చేస్తారు అని నా బాధ అనమాట. ఇది కూడా వాళ్ళ పరిగణన తీసుకుంటే బాగుంటుంది. తీసుకోవాలి. ఇప్పటికీ ఇప్పుడు నేనైతే అవుట్ ఆఫ్ గ్రూప్ 1 బయటకు వచ్చేసిన కాబట్టి గట్టిగా మాట్లాడొచ్చు. అండ్ విత్ ఉండండి సార్, మంచి నోటిఫికేషన్. అంత ఓపిక లేదు కానీ అంటే ఇప్పుడు నా బాధ ఏంటంటే నా నాలెడ్జ్ వేస్ట్ అవ్వద్దనే ఇప్పుడు ఇంత ఫైట్ చేసింది కాబట్టి చాలా ఫైట్ చేసినాం. చాలా నేను ఎంత దాని అంట చూసినావా, ఏ ప్రభుత్వాలైనా ప్రేమించినాం అంటారు కదా, అంత దగ్గరగా తీసుకున్నా కానీ వీళ్ళు. ఒకటి నేను గమనించినది సార్, ఏ ప్రభుత్వాలైనా అభ్యర్థులు ఫస్ట్, విద్యార్థులు, నిరుద్యోగులు అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రభుత్వాలు మార్చే శక్తి ఒక నిరుద్యోగులకు మాత్రమే ఉంది. నిరుద్యోగి అంటే ఒక విద్యార్థి ఉంటాడు, ఒక అభ్యర్థి ఉంటాడు. నిరుద్యోగి అంటే పని చేసేవాడు, పని చేయని వాడు ఉంటాడు. ఇందులో 2 రకాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు మార్చే శక్తి వీళ్ళకు ఉంది. కాబట్టి వీళ్ళ యొక్క నిర్ణయాలు ఏమున్నాయి గవర్నమెంట్ తీసుకుంటుంది. ఎప్పుడు ఫైనల్ డిసిషన్ వాళ్ళు ముందే ప్రపోజల్ చేసినప్పుడే దాన్ని ఏంది అని తెలుసుకోవాలి ఫస్ట్. కానీ ఉద్యమాలు చేసి రోడ్ల మీదకి వచ్చి మొత్తం అడావుడి చేసిన తర్వాత వాళ్ళను జైలు పాలు చేసడం, అరెస్టులు చేయడము ఇట్లాంటివి కాకుండా ఎంత బాధాకరం. ఇప్పుడు అలా చేయడం వల్లనే టీఆర్ఎస్ పార్టీ అనేది తన యొక్క అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అసలు అంటే అభ్యర్థుల యొక్క ఆలోచనలు ఏమున్నాయి, వాళ్ళు ఎలాంటి సలహాలు కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి అనే ఒక ఆలోచనతో, ఒక దృఢమైన సంకల్పంతో ముందుకెళ్తే నెక్స్ట్ అధికారంలో ఉంటుంది. లేకుంటే నాకు అనిపిస్తుంది సార్, నేను అందుకంటే ఎక్కువ మంది అటాచ్లో ఉంటాను. నీ స్టేటస్ పెడితే మినిమం 3,000 నుంచి 4,000 మంది చూస్తారు సార్. ఓన్లీ నా ఫోన్లో చూస్తారు. వాళ్ళు అంటే మెసేజ్ చేస్తారు, అంటే వాళ్ళ అభిప్రాయాలు చూస్తాంటే అప్పుడప్పుడు చూసి నాకు అనిపిస్తుంది. నేను కూడా చెప్పే వాళ్ళు చెప్తా, గవర్నమెంట్ చెప్తా, మీ ప్రభుత్వం ఇలా చేస్తుంది, మరి కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మంచిగా ఉంటుంది, అభ్యర్థులు చాలా ఆవేదన పడుతున్నారు అని చెప్తా. కానీ వాళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా మేము తీసుకుని చెత్త నిర్ణయాలు వాళ్ళు మనకు అర్థమైతే కానీ చెప్తున్నప్పుడు వాదిస్తారు. అభ్యర్థి యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే చాలా అంటే జెన్యున్ గా ఉంటారు. గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా మధ్యతరగతి కుటుంబాలు సార్. వాళ్ళు కోట్లకు ఉన్నోళ్ళు కాదు. రాజకీయ నాయకులు ఎవరు? కోట్లకు ఉన్నోళ్ళు. వాళ్ళు ఏంది, వాళ్ళ వ్యాపారాలు నిలుపుకోవడానికి, వాళ్ళ వ్యవస్థ నిలుపుకోవడానికి వచ్చేవాళ్ళు. కానీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు చిన్న సాధారణ సామాజిక మధ్యతరగతి కుటుంబాలు, చిన్న కుటుంబాలు, వాళ్ళ క్యాస్ట్ కూడా ఎట్లుంటుందంటే లోవర్ క్యాస్ట్ ఉంటుంది అన్నట్టు. బీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి వాళ్ళు కూడా, అందులో ఉన్న వాళ్ళు కూడా చిన్న అంటే ఇంకా ఎకానమీ పరంగా చాలా తక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళే వేస్తారు. కాబట్టి వాళ్ళు నిజాయితీగా ఉంటారు. వాళ్ళు మాత్రమే సొసైటీకి నిజమైన సర్వీస్ ఇచ్చేవాళ్ళు. ఆ సర్వీస్ ఇచ్చే వాళ్ళకి ఏమి కావాలో అంటే మన ప్రభుత్వాలు అంటే బంగారు తెలంగాణ కావాలని ఉంటేనే కాదు కదా, సర్వీస్ నిజాయితీ సర్వీస్ ఎవరు ఇస్తారంటే నిరుద్యోగులు ఇస్తారు. వాళ్ళు మంచిగా, కాబట్టి వాళ్ళకి తగ్గట్టు ఏమి కావాలి గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంటే బెటర్ ఉండగలుగుతాయి. ప్రభుత్వాలు మనలో ఉండగలుగుతాయి. అది మాత్రం చేయగలరు సార్. అదైతే చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచి పోస్టులు ఇవ్వండి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు, మీ గవర్నమెంట్ పైన ఆశలు పెట్టుకున్నారు, మీకోసము ఫైట్ చేసిండ్రు, మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోడానికి వాళ్ళ జీవితాలు త్యాగం చేసిండ్రు సార్. నేను కూడా బాగా తిరిగిన వాస్తవం చెప్పాలి. నేను కూడా కాంగ్రెస్ పార్టీ కోసం చాలా తిరిగిన, అసలు చెప్పద్దు కానీ కొన్ని ఊరు తిరిగినాము, ప్రచారం చేసినాము. అశోక్ నగర్ ఖాళీ అయింది కదా, అశోక్ నగర్ ఖాళీ అయింది మరి అంత చేసినాం. సో గవర్నమెంట్ అది దృష్టిలో పెట్టుకోవాలి. అది దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తే బాగుంటది. ఇప్పుడు ఏ విద్యార్థి కూడా ఉద్యమం చేయాలి, గొడవ చేయాలని విద్యార్థికి ఉండదు, ఆ నిరుద్యోగికి ఉండదు, వాళ్ళ పేరెంట్స్ కి ఉండదు. ఇప్పుడు ఇంత చదువుకుంది గొడవలు చేయడానికా? కాదు కదా. మరి అది ఎందుకు గవర్నమెంట్ ఎందుకు? అండ్ మనని ఏమంటారు వీళ్ళు, అంటే మన పవర్లో ఉన్న గవర్నమెంట్ ఏమంటుంది అంటే ప్రతిపక్షం వాళ్ళు చెప్పిస్తుంటారు. ప్రతిపక్షం ఎందుకు చెప్పిస్తారు? ఇదేమన్నా కాదు కదా. మొన్న అయిన ప్రతిపక్షం వాళ్ళు చెప్పించారా? కాదు కదా, అసలు వాళ్ళకి సంబంధమే లేదు. సో అది వీళ్ళు దృష్టిలో పెట్టుకోవాలనేది మన పాయింట్. అండ్ అదే ఇంకా దీంట్లో అదే మెయిన్ ఏంటంటే బేసికల్లీ ట్రాన్స్పరెన్సీ అనేది క్లియర్గా ఉంటే టీజీపీఎస్సీ నుంచి గవర్నమెంట్ నుంచి, అండ్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి, కమ్యూనికేషన్ బాగుండాలి. విద్యార్థులు కూడా గొడవ వేయడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఎవడన్నా ఉద్యమకారుడు వచ్చి గొడవ వేసినా కానీ అరే వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా, ఒక వెబ్ నోట్ ఇచ్చి పడేస్తే మా పాయింట్ కాదు, వెబ్ నోట్స్ కాదు. ఇప్పుడు ప్రెస్ మీడియా అడ్రస్ చేస్తే ఇప్పుడు మనం చాలా సందర్భాలు, ఇప్పుడు మీరు నేను ఫోన్లో మాట్లాడొచ్చు, కానీ ఎందుకు ఈరోజు దగ్గరికి వచ్చినా పర్సనల్గా కలిస్తే చాలా ఇష్యూస్ క్లియర్ అవుతాయి సార్. ఇప్పుడు అంటే ఫిజికల్గా అంటే చూసిన వ్యక్తికి ఫోన్లో మాట్లాడే రిలేషన్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు కళ్ళతో మాట్లాడుకునే ప్రేమకి వేరే, అటాచ్ వేరే ఉంటుంది. కళ్ళతో మాట్లాడుకునే దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే కలవడం వల్ల వీడియో చేయగలిగినాం. మేము అనుకుంటాం అప్పుడప్పుడు ఒక వీడియో చేద్దాం సార్ గ్రూప్ 1 పైన, గ్రూప్ 2 పైన అని అనుకుంటాం అన్నట్టు. కానీ చాలా రోజులకి 3 months నుంచి అనుకుంటున్నాము. ఇప్పుడు అయింది అసలు చెప్పాలి. నేను బిజీ ఉండడం, సార్ బిజీ ఉండడము,
సరే ఇప్పుడు నేను ఈ మధ్య తక్కువనే చేస్తున్నాను అంటే ఇక ఎక్కువ టీజీపీఎస్ని తిట్టడము ఏం చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చినాక మనము ఇక మంచో చెడో వదిలేసేయాలి. నేనైతే వదిలేసిన, కానీ సబ్జెక్ట్ ఇంకా ఉంది కదా అని తాపత్రయపడుతున్నా అంతే, మనకి ఏదో హెల్ప్ చేద్దామని. సో అందుకోసమే ఈ వీడియోలు చేస్తున్నా. వాళ్ళ రిజల్ట్ ఇస్తా అంటారు, అంతా వేరే సంగతి. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు కంట్రిబ్యూట్ టు అవర్ ఆస్పిరెంట్ కమ్యూనిటీ. సో అందుకోసం నేను ఈ వీడియోలు తక్కువ చేసి టీజీపీఎస్ వీడియో తక్కువ వేరే వీడియోలు చేస్తున్నా. నాకు తెలిసి మీకున్న నాలెడ్జ్కి ఆస్పిరెంట్స్కి ఉపయోగపడే వీడియోలు ఏమన్నా మీరు క్లాసెస్ చేయడమా అంటే ఇప్పుడు నేనున్నా సార్, నేను పుస్తకాలు రాయడంలో చాలా తిట్ట. ఇక నాలాగా ఎవరు రారని అనుకుంటా వాస్తవం చెప్పాలి. పొద్దున కూర్చుంటే నేను అసలు పొద్దున కూర్చుంటే తినకుండా అట్లనే కూర్చుంటే ఇక సాయంత్రం లేస్తా వాస్తవం చెప్పాలంటే. అట్లుంటుంది నా వర్క్ అంతా, డెడికేషన్ చాలా. మీరు ఏంటంటే చెప్పగలుగుతారు విషయాన్ని, నేను రాయడంలో చాలా మంచిగా రాయగలుగుతా. అంటే ఒక్కొక్కరికి నాలెడ్జ్ ఇస్తాడు, మీరు ఏందన్న విషయాన్ని ఒక సులభంగా చెప్పగలుగుతారు. కాబట్టి మీలాంటి వాళ్ళు ఏదన్నా చాలా అంటే ఇప్పుడు మీరు అంటే చెప్తున్నా, నేను కూడా ఇండియన్ ఎకానమీ స్టార్ట్ చేశారా సార్? ఆల్ ది బెస్ట్ సార్, అయితే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, చేయండి. ఎందుకంటే చాలా మంది గ్రామీణ సబ్జెక్ట్ పోవద్దు. నా బాధ ఏంటంటే సబ్జెక్ట్ పోవద్దని. సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఇన్ని రోజులు 3 సంవత్సరాలు నేర్చుకున్న సబ్జెక్టు ఇప్పుడు ఇఫ్ ఐ గో అండ్ జాయిన్ సాఫ్ట్వేర్ మొత్తం పోతుంది. ఓకే, ఇప్పుడు నాకు చెప్పే కేపబిలిటీ ఉంది, ఎక్స్ప్లెయిన్ కేపబిలిటీ ఉన్నప్పుడు ఇంకా నలుగురికి యూజ్ అయితే మంచిదే కదా అని నా ఆలోచన. అంతే. మీరు ఏదైనా విషయాన్ని మంచిగా అంటే ఒక మామూలు పర్సన్ కూడా అర్థమయ్యే రీతిలో చెప్తారు కాబట్టి మీరు ఒక ఎడ్యుకేటర్గా ఉండండి. సరే, అటు అభ్యర్థుల సూచనలు ఇవ్వండి, ఇటు టీజీపీఎస్ సూచనలు ఇవ్వండి, ఇద్దరికి ఇస్తూ పాటు ఇంకా ప్రిపరేషన్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక మోటివేటర్గా ఉండండి. చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చేయండి, అదే చేయండి. ఏదో వేరే విషయాలు పక్కన పెట్టేసి మొత్తం అంటే అభ్యర్థులకు ఒక బ్రదర్గా, ఒక తండ్రిగా. ఎందుకంటే మీరు ఆల్రెడీ అన్న లెక్క ఉంటారు కాబట్టి అన్న అంటారు. మీ మెసేజ్ చూస్తాంట, మీ కమ్యూనిటీ కామెంట్ చూస్తాంట అప్పుడప్పుడు అన్న అంటారు కాబట్టి మీరు ఒక బ్రదర్గా ఉండండి అందరికీ. ఎందుకంటే ఆల్రెడీ అన్ని చూసిన వాళ్ళు, సరైన గైడెన్స్ చాలా అవసరం కాబట్టి ఆ పని చేయండి. ఒకసారి గ్రూప్ 2 గురించి మాట్లాడదాం సార్. ఏంటంటే గ్రూప్ 2లో కూడా మంచి పోస్టులు ఉంటాయి. తర్వాత సిలబస్లో ఉన్న అంశాలు చూసుకోండి. నా ఉద్దేశం ఏంటంటే రీసెంట్గా మనకు గ్రూప్ 2 జరిగింది, గ్రూప్ 3 జరిగింది. క్వశ్చన్స్ ఎక్కడ నుంచి పడుతున్నాయి చూసుకోండి ఫస్ట్. మీరు 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 అనలైజ్ చేశారు కదా మొన్న తెలంగాణ మూవ్మెంట్ చేసిన అనాలిసిస్ ఎట్లా ఉంది అంటున్నాను. కట్ ఆఫ్ అంటున్నారా? ఎట్లా అంటే ఒక పేపర్ స్టాండర్డ్ ఎట్లా ఉంది? పేపర్ మంచిగా ఇచ్చింది సార్ గతంతో పోలిస్తే. నాకు తెలిసి ఈసారి గ్రూప్ 2 పేపర్ అనేది చాలా చాలా మంచి పేపర్ సార్. ఇది ఎకానమీ అయితే అంటే ఏమి ఇవ్వాలో అది ఇచ్చినవాడు. అంటే వానికి ఎవరైతే కావాలనుకున్నాడో ఒక అభ్యర్థి ఒక మంచి స్టామినా ఉన్నాడు, మంచి అంటే నాలెడ్జ్ ఉన్నాడు, సొసైటీకి అవసరం ఉన్నాడు. పేపర్ చూస్తే కూడా అంటే మనకి సెకండ్ పేపర్ ఎట్లుంటుంది అంటే సొసైటీ పరంగా ఉంటుంది అన్నట్టు. ఆ పేపర్ చూసినప్పుడు కూడా అంటే సొసైటీకి ఏం అవసరం, ఎలాంటి అభ్యర్థి అవసరం, ఎలాంటి ఆలోచన పరుడు అవసరం, ఆ పేపర్ తీసుకొచ్చి ఇచ్చిండు. కాబట్టి ఇప్పుడున్నటువంటి మనకు ఉన్న 29 రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల కంటే కూడా మన పేపర్ మంచిది. అలాగే యూపీఎస్ పేపర్ కంటే కూడా మంచి పేపర్లు ఇచ్చిండు. ఎంత ఉండొచ్చు అంటారు దగ్గర? కట్ ఆఫ్ అంటే ఒక్కొక్క ఆలోచన సార్. ఎందుకంటే నేను చాలా మందితో టచ్లో ఉంటా, నాతోటి ఉండేవాళ్ళు మంచి స్కోర్ చెప్తున్నారు. ఇప్పుడు బయట ఏం చేస్తున్నారు కొన్ని కొత్త ఒక ఆంధ్ర ఆయన వచ్చింది రీసెంట్గా. ఆయన అయితే మొత్తం ఆగమాగం చేస్తున్నాడు. 240 అంటాడు, గ్రూప్ 2 కూడా 280 అంటాడు. ఏందో చాలా మందికి. మీ ఉద్దేశంలో ఎంత ఉండొచ్చు అంటారు సార్? 370 నుండి 80 మంచి స్కోర్ సార్. 400 దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక 100 మంది పైన నాకు మెసేజ్ చేసిండు. 100 మంది పైన ఉన్నారు. 370 వస్తే ఓపు సార్. 360 వస్తే అది ఫీమేల్కి, ఈడబ్ల్యూఎస్ తర్వాత SC STలకి 360 అట్లా కొంచెం మంచి స్కోర్. ఇంకా 350 అనేది కొంచెం చెప్తున్నారు చాలామంది. రావచ్చు ఒకవేళ ఏంటంటే గ్రూప్ 1 అయిపోతే రావచ్చు. ఇక గ్రూప్ 3 అయితే మంచి తక్కువ స్కోర్ చేసినా ఆల్రెడీ గ్రూప్ 2 వెళ్ళిపోతారు కాబట్టి చాలా మంది. గ్రూప్ 3 కొంచెం తక్కువ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. సో 350 అబౌవ్ ఉంటే మనం కొంచెం 360 370 సార్ నా ఉద్దేశం. 370 380 చేస్తే మంచి స్కోర్ ఉంటారనే ఆలోచన. అంటే కొన్ని జోన్లలో పోస్టులు లేవు మరి. అట్లా అంటే నువ్వు ఎంత చేస్తే ఏమున్నది చెప్పు, అది కూడా వేరు. అట్లా ఏఎస్ఓ లాంటి జాబులు రావడానికి ఉంటుంది. ఇప్పుడు స్టేట్ వైజ్ పోస్టులకి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. అట్లాంటి వాళ్ళు మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు సబ్ రిజిస్టర్, డిప్యూటీ MRO, అట్లాంటి మున్సిపల్ కమిషనర్ అట్లాంటి వాటికి ఎక్కువ ఇవ్వాలి. ఇక అయితే ఇప్పుడు ఈ గ్రూప్ 2 అన్నారు కాబట్టి దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఓన్లీ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 2 మన అందరికీ తెలుసు. అవునవును. మరి వాళ్ళకి ఏమన్నా సజెషన్స్? వాళ్ళు గ్రూప్ 1 ముట్టుకోరు.
అయితే వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు వాళ్ళ అప్రోచ్ వేరే ఉండాలి కదా. అవునవును. గ్రూప్ 1 లాగా ఉండేది, ఇందాక మనం ఫిలిమ్స్ మాట్లాడినాము, కానీ గ్రూప్ 2 అప్రోచ్ వేరే ఉండాలి. వాళ్ళకి ఏమన్నా క్విక్ టిప్ ఏదైనా ఇవ్వగలుగుతామా? సార్ అంటే నేను సార్ మనకు నోటిఫికేషన్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం అయితే 2025 మేలో రావడానికి ఆస్కారం అయితే ఉంది. ఇస్తారు, మేలో కంపల్సరీ ఇస్తారు. కాబట్టి వాళ్ళ ఎగ్జామ్ కూడా నవంబర్లో ఉంటుంది. అక్టోబర్లో ఉంటుంది వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం. ఒక 10 days అటు ఇటు అయినా కూడా నవంబర్లో ఉంటుంది కావచ్చు. కాబట్టి ఇప్పటి నుంచి అంటే ఆల్రెడీ మంచి స్కోర్ చేయని వాళ్ళు, నూతనంగా ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా సిలబస్ ఏముంది, మార్కెట్లో బెస్ట్ పుస్తకాలు ఏమున్నాయి తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ హిస్టరీ కంప్లీట్ చేసుకోవాలి సార్. హిస్టరీ అండ్ పాలిటీ కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉండేటివే. ఇప్పుడు హిస్టరీ దాదాపుగా 230 మార్కులు సార్. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తర్వాత ఇండియన్ హిస్టరీ, తెలంగాణ కల్చర్, ఇవి దాదాపుగా 230 మార్కులు ఉంటాయి. నాకు క్వశ్చన్ ఏంటంటే, సారీ ఆపుతున్నది, అంటే ఇప్పుడు గ్రూప్ 2 అప్రోచ్ అంటున్నా, సబ్జెక్ట్ చెప్పారు, దీంట్లో అప్రోచ్ ఇప్పుడు గ్రూప్ 1 అప్రోచ్ ఒక విధంగా ఉంటుంది, గ్రూప్ 2 ఈ అప్రోచ్ లో ఏమన్నా మనం చెప్పగలుగుతామా? అంటే వాళ్ళని ఎక్కువ బిట్లే కదా, బిట్లు ఇవే కదా, దాంట్లో ఏమన్నా క్విక్ గా తక్కువ టైంలో ఎక్కువ గ్రాప్ చేసే టైం అయితే మంచిగా ఉంది సార్. ఓకే, ఇప్పుడు అంటే ఇప్పుడు క్విక్ రివిజన్ చేయొద్దు, ఇప్పుడు సమగ్రంగా నేర్చుకోగలగాలి. సో ఇప్పుడు వాళ్ళు కూడా గ్రూప్ 2 చదివినా కానీ క్షుణ్ణంగా చదవాల్సిందే. నువ్వు గ్రూప్ 2 సమగ్రంగా నేర్చుకోగలిగితే ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ ఒక 1 month, ఒక ఎకానమీ, అంటే ఇప్పుడు ఎకానమీలో కొన్ని మారని సబ్జెక్టులు ఉంటాయి సార్. ఇప్పుడు ఏం మారాయంటే ప్లానింగ్ లెసన్ మారదు, జాతీయ ఆదాయంలో చిన్న అంశాలు మారుతాయి, చిన్న అప్డేట్స్ వస్తాయి, అంతే చిన్నవి వస్తాయి, అట్లా చదువుకోవాలి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంది, అస్సలు మారదు. ఇట్లాంటి మారన్ లెసన్స్ అన్ని చదువుకోవాలి, ఎక్కడెక్కడ మారనియో అవి చూసుకోవాలి, అప్డేట్స్ అంతే. ఇప్పుడు ఎకానమీ అయినా పాలిటీ అయితే అసలు ఏముంటాయి సార్, చిన్న చైర్మన్స్, చిన్న ఆర్టికల్స్, ఇక్కడ రీసెంట్ రాజ్యాంగ సవరణ చట్టాలు ఏమన్నా వస్తే కేసెస్ అవన్నీ మారుతాయి. అవన్నీ కంప్లీట్ చేసుకోగలిగితే నోటిఫికేషన్ వచ్చే లోపే ఏం చేసినా నోటిఫికేషన్ వచ్చే లోపే చదివేది సార్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీ మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది. అప్పుడు అంటే మీరు ఏమంటారు అంటే నోటిఫికేషన్ గట్టిగా మొత్తం చదవాలి సార్. నోటిఫికేషన్ వచ్చినాక ఇక మీరు చార్ట్ తయారు చేసుకుంటారా, అప్పటి లోపు మొత్తం అయిపోవాలి సార్. చాలా మంది చేసే తప్పిదం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చినాక చదువుదాం అనుకుంటారు. ఈ నోటిఫికేషన్ వచ్చినాక చదువుతాం వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు. అశోక్ రోడ్ల మీదకి, అటు వరంగల్ రోడ్ల మీదకి, ఖమ్మం రోడ్ల మీదకి ఇట్లా వస్తారు అన్నట్టు. వీళ్ళంతా కూడా ఆ తప్పిదాలు చేసేవాళ్ళు. నోటిఫికేషన్ వచ్చే వరకు మొత్తం కూడా సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోగలిగితే కేవలం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్స్ ప్లస్ టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ అంటే నువ్వు రాస్తావు రాయ నీ ఇష్టం, కానీ సమగ్రమైన సమాచారం నీలో ఉన్నదా లేదా. ఉదాహరణకి ఇప్పుడు మేడారం జాతర ఉంది సార్, అది ఏ జిల్లాలో జరుగుతుంది అనుకోండి. ఉదాహరణకి ఏ జిల్లాలో జరుగుతుంది, ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది, ఆ జాతరని ఎప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము దాన్ని జాతీయ అంటే ప్రకటించింది. అట్లా ఎక్కడ వాళ్ళ యొక్క సమ్మక్క సారకు ఉన్న రిలేషన్స్ ఏమిటి, మరి ఎవరిపై యుద్ధం చేశారు, మొత్తం డీటెయిల్గా నేర్చుకోవాలి. ఇప్పుడు మేము అలాగనే రామప్ప టెంపుల్ ఉంది సార్. రామప్ప టెంపుల్ని ఎవరు నిర్మించారు, ఇప్పుడు నిర్మించారు, ఏ నిర్మాణ శైలి, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి నిర్మాణం ఉన్నటువంటి ఆవశ్యకత, ఆ ఇటుకల నేపథ్యం అయితేంది, తర్వాత ఉన్నటువంటి ముఖ్యంగా ఆ జయప్ప సేనాని తీసుకొచ్చినటువంటి రచనల ఆధారంగా ఆ టెంపుల్ నిర్మించారు. అవన్నీ కూడా నేర్చుకోగలగాలి మంచిగా. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ నుంచి దాన్ని క్షుణ్ణంగా అండర్లైన్ అంటే సమ్మరైజ్ చేస్తే నోటిఫికేషన్ వరకు గట్టిగా మొత్తం చదవాలి. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మీరు ఏదైతే షార్ట్ కట్లు చేస్తారో అప్పుడు చేసుకోండి. చాలా మంది తప్పిదం సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటి సార్, నోటిఫికేషన్ వచ్చినాక స్టార్ట్ చేసేవాళ్ళు అంటారు. అప్పుడే బుక్లు తీసుకెళ్తారు. మేము పుస్తకాలు ఏమంటారు సార్, మీరు ఎకానమీ పుస్తకం కొత్త పుస్తకం ఇస్తలేదు సార్ అంటారు. పాత పుస్తకం చదివితే కదా కొత్త పుస్తకం అర్థమవుతుంది మళ్ళీ. అంతే, చాలా మంది అదే మిస్టేక్ సార్ నాకు తెలిసి. పాత పుస్తకం చదివితే నేను పొద్దున కూడా ఒక వీడియోలో అదే చెప్తున్నాను. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు 10 days బడ్జెట్ వస్తుంది కదా. అవునవును సార్. నేను ఏమన్నా అంటే బడ్జెట్ వస్తుంది 10 రోజులు ఉందబ్బా, 10 రోజులలో 2023 బడ్జెట్ 2024 బడ్జెట్ ఫస్ట్ మీరు ఒకసారి చదివేసి ఉండండి. ఆ ఫస్ట్ రోజు మన అమ్మగారు అయితే ఏమైతే చెప్తారో అప్పుడు మీకు రిలవెన్స్ వస్తుంది. సో మీరు అప్పుడు ఏ బుక్ కి ఏ అశోక్నానికి రావాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి హోంవర్క్స్ ఏమైనా చేయాలనేది నేను అంట, అట్లా హోంవర్క్స్ చేసుకోవాలనేది నేను అంట. బడ్జెట్ అనగానే చాలా విషయాలు ఉంటాయి సార్. మొట్టమొదటిసారి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు భారతదేశంలో నేర్చుకోగలగాలి. అదే ఇప్పుడు నేర్చుకొని ఆ రోజు పెట్టే బడ్జెట్ ఏముంది, ఈ కేటాయింపులు ఎలా జరిగినాయి, ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు, రీసెంట్ గా ఈ బడ్జెట్ కూడా మనం ముందు హోంవర్క్ చేస్తేనే ఇవన్నీ కూడా అవుతాయి, మీనింగ్ వస్తుంది. అట్లా ఇట్లాంటి అన్ని కంప్లీట్ చేసుకోవాలి సార్. చేస్తేనే సక్సెస్ అనేది ఉంటుంది. లేకపోతే నేను అప్పుడే స్టార్ట్ చేస్తా అంటే ఇప్పుడు ముందు స్టార్ట్ చేసినానికి ఇంకా స్టార్ట్ చేసిన చాలా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఒక 20 మార్కులు తగ్గుతాయి. ఆ 20 మార్కులే నిన్ను జాబ్ లో నిలబెడతాయి. ఒక 20 మార్కులు వచ్చిన వానికి
430 దాటిన వాళ్ళు గ్రూప్ 2లో ఉన్నారు. 370 కూడా జాబ్ వస్తుంది. కానీ 370 వచ్చిన వాళ్ళకి ఏం జాబ్ వస్తుంది? ఏఎస్ఓ లాంటి చిన్న చిన్న ఏదన్నా వెనక జాబ్లు వస్తాయి. అంటే వ్యత్యాసం చాలా ఉంటుంది. వ్యత్యాసం ఉంటుంది. అదే 430 వచ్చిన వానికి మంచిగా డీటీ రావచ్చు, మున్సిపల్ కమిషనర్ రావచ్చు, సబ్ రిజిస్టర్ రావచ్చు, మంచి మంచి పోస్టులు వస్తాయి, మంచి హోదా ఉంటుంది. అట్లా అదే. సో వీడియో అయితే బాగా నచ్చింది అనుకుంటున్నాను సార్. నేనైతే బాగా చేసినాం మనం దగ్గర 45 నిమిషాలకి. అంతకంటే అయితే ఛానల్ అయితే వీడియో మాట్లాడి అనుకున్నా ఏం చేస్తాను లేండి సార్. వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అన్న సాలన్న 40 నిమిషాలు అవుతుంది బోర్ కొడుతుంది అంటారు. చెప్పండి సార్ లాస్ట్ కంక్లూజన్ ఇవ్వండి. అది కంక్లూజన్ ఏంటిదంటే ఇప్పుడు మనకి టైం అయితే ఉందండి, 6 months టైం ఉంది. లెట్స్ బి వెరీ పాజిటివ్, ఆప్టిమిస్టిక్ ఉందాము. 450 వస్తాయి అనుకుందాం, 600 నుంచి 700 గ్రూప్ 2 వస్తాయని అనుకుందాం. అయితే ఈ పాత పని పక్కన పెట్టి కొత్తగా చదివేవాళ్ళు, గట్టిగా చదివేవాళ్ళు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చినాక May 1 వస్తుంది అప్పుడు అది కానీ కాదు. ఎందుకంటే ఇండస్ట్రీలో నాలాంటి వాళ్ళు, సార్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు గైడ్ చేయడానికి, మెంటర్ చేయడానికి. సో వీళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ తీసుకొని యూ స్టార్ట్ ప్రిపేరింగ్. మీరు ఎప్పుడో దాహం వేసినప్పుడు, మన తెలుగు సామెత ఉంటుంది, అప్పుడు దాహం వేసినప్పుడు గుంత అట్లా చేయకండి. యూ నో దట్ నోటిఫికేషన్ ఈస్ గోయింగ్ టు కమ్. సో లెట్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫ్రమ్ నౌ ఇట్ సెల్ఫ్. ఇప్పటి నుంచే ప్రిపేర్ కండి, బుక్స్ అడగండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మీరు ఎవరన్నా తీసుకోండి, ఒక గైడ్ గానో మెంటర్ గానో తీసుకొని యూ స్టార్ట్ ప్రిపేరింగ్. టైం వేస్ట్ చేయొద్దు అనేది నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా 6 months ఉంది కదా, గట్టిగా చదవచ్చు, చాలా మంచిగా ఉంటుంది. అది ఒక 3 months ఉంటుంది, ఒక 3 months ఉంటుంది. మంచిగా 6 monthsలో అయిపోతుంది, మంచిగా అవుతుంది. అదే ఇంకా డెఫినెట్గా హోప్ఫుల్లీ టీజీపీఎస్సీ ఇప్పుడు మనలాంటి వాళ్ళు అన్ని చూసి ఇంకా నెక్స్ట్ తప్పులు చేయదనే మనము భావిస్తున్నాం. ఎందుకంటే తప్పులు చేయొద్దు అని భావిస్తున్నాం. ఎందుకంటే ఏదో ఒక టైంలో వాళ్ళు కూడా మారాలి కాబట్టి. సో నేను ఇప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడము, లేకపోతే ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడడం కాదు. ఎందుకంటే నెగిటివ్ మాట్లాడితే ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. లెట్స్ బీ మోర్ పాజిటివ్, ఆప్టిమిస్టిక్ ఉందాం. అండ్ లెట్స్ డూ అవర్ బెస్ట్. మన చేతిలో ఏముందో అది చేద్దాం. అండ్ తర్వాత ఇంకా మిగతాది గాడ్, బిగ్ బాస్ ఉన్నాడు కదా, ఆయనకు కూడా పని ఉండాలి కదా. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అండ్ ఎస్పెషల్లీ రఘు సార్ మీకు థ్యాంక్ యూ, టైం ఇచ్చారు. అండ్ సహకారం ఎప్పుడు మీకు ఉంటుంది, డెఫినెట్గా మోర్ వీడియోస్. చేద్దాం సార్, గట్టిగా చేద్దాం. అదే మనం ఇంకా మోర్ వీడియోస్ చేస్తాము. సార్ కూడా ఇప్పుడు ఇందాక అన్నారు కదా గ్రూప్ 2 మీద కీ కూడా డిస్కస్ చేస్తాము అని అన్నారు కాబట్టి. అండ్ నేను కూడా ఎకానమీ వాటి మీద కూడా మాట్లాడతా. విల్ అగైన్ టచ్ బేస్ ఇంకా ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అండి. అందరికీ ఆల్ ది బెస్ట్. రైట్ సార్, బాగా వచ్చిందా? పూతలేదా?